లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. నమస్తే సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. యాజ్ ఎ పల్మనాలజిస్ట్, అలర్జీ ఎక్స్పర్ట్ అండ్ స్లీప్ ఎక్స్పర్ట్, ఎలా ఉంది సార్ ప్రొఫెషన్ అండ్ లైఫ్? ప్రొఫెషన్‌గా మాట్లాడాలంటే అందరికి తెలిసినట్టు పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల మూడిటికి మూడు ఎక్కువ అవుతున్నాయి. సో అందరూ అనుకుంటారు స్లీప్‌కి, పొల్యూషన్‌కి సంబంధం ఏంటని. సో నార్మల్‌గా ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది మన నోస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలర్జీ ఉండడం వల్ల నోస్ కంజెషన్, అది టర్మినేట్స్ అంటారు. టర్మినేట్స్ వాపు రావడం వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంటది. ఓకే. సో పొల్యూషన్ ఈజ్ ద ఫీడర్ పల్మనాలజీ కన్నా, అలర్జీ కన్నా, స్లీప్ కన్నా. అంటే స్టార్టింగే మీరు పొల్యూషన్తో స్టార్ట్ చేశారు కాబట్టి నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం నాకు ఒకటి తెలిసింది సార్. మన ఇండియాలోనే హైదరాబాద్ టాప్ ప్లేస్లో ఉంది, 6th ప్లేస్లో ఉంది పొల్యూటెడ్ మెట్రో సిటీస్ ఇన్ ఇండియా. అట్లా ఉంది సార్, మీరు దాని గురించి ఏం చెప్తారు? సో నార్మల్‌గా పొల్యూషన్ అనేది మనం వింటర్ అవ్వగానే ప్రతి న్యూస్ ఛానల్ రన్ చేసేది ఒకటే న్యూస్. ఢిల్లీ AQI 999 అని. సో సింపుల్‌గా బ్రేక్ డౌన్ చేయాలంటే AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో అది ఏం మెజర్ చేస్తుంది? ఎయిర్‌లో పార్టిక్యులేట్ సస్పెండెడ్ మ్యాటర్ అంటారు. మనకు కనబడేది మైక్రాన్ లెవెల్ అంటారు. Okay. మైక్రాన్ అంటే 1 మైక్రాన్ ఇస్ ఒక్క చిన్న 1 మిల్లీమీటర్‌ని ఒక 110/6 టైమ్స్ కట్ చేస్తే వచ్చే సైజ్‌ని మైక్రాన్ అయితది. సో అలాంటి చిన్న చిన్న పార్టికల్స్ ఎయిర్‌లో ఎంతున్నాయి, అది మనం బ్రీత్ తీసుకుంటే ఏమవుతుందనేది ఉంటది. సో నార్మల్‌గా ఏంటి, ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ గురించి మాట్లాడితే సైజెస్ ఉంటాయి. 5-10, 10-15, మోర్ దెన్ 15. నార్మల్‌గా ఏంటంటే 10-15 ఉన్నాయి, కొంచెం హెవీ ఉంటాయి. అంటే మనం ఇంట్లో జాడు చేసే టైంలో లేస్తుంటాయి. అవి పార్టిక్యులేట్ ఆల్మోస్ట్ 5-15 రేంజ్‌లో ఉంటాయి. అదేమవుతది, మనం ఫోర్స్ పెట్టినప్పుడు గాలిలో లేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ సెటిల్ అవుతాయి. దానికన్నా తక్కువ సైజ్ బిలో 5 మైక్రాన్స్ ఏంటంటే ఫోర్స్ పెట్టినా, పెట్టకున్నా అది గాలిలో సస్పెండ్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు సేమ్ థింగ్ మనకి ఇన్ఫెక్షన్స్‌లో ఇప్పుడు కోవిడ్ టైం ఏంటి, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే ఒక పర్సన్ అక్కడ స్నీజ్ చేశాక ఎయిర్‌లో సస్పెండ్ అయి ఉంటాయి అవి. సో నెక్స్ట్ పర్సన్ ఆ ప్లేస్‌లో వెళ్తే బ్రీత్ చేస్తే ఇట్ విల్ గో ఇన్. ఓకే. సో సస్పెండెడ్ పార్టిక్యులేట్స్. ఇప్పుడు ఢిల్లీ విషయంలో ఏమవుతుంటది, మనం హైదరాబాద్ కూడా వద్దాం. ఫస్ట్ ఢిల్లీ మాట్లాడదాం. అక్కడ AQI 999 అవ్వడానికి ఏంటంటే స్టబుల్ బర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్. నార్మల్‌గా ఏంటి, చెట్లు కట్ చేశాక ఏవైతే లీవ్స్ ఉంటాయో, రూట్స్ ఉంటాయో డిస్పోజ్ ఆఫ్ చేయాలి. బట్ హర్యానా, యూపీ, పంజాబ్‌లో ఏం చేస్తారు వాళ్ళు, గవర్నమెంట్ అది డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఏం మెషినరీ ఇవ్వలేదు. ఓకే. సో వీళ్ళేం చేశారు, మొత్తం కలెక్ట్ చేసి దే స్టార్ట్ బర్నింగ్. సో ఇప్పుడు విండ్స్ కరెంట్స్ ఉంటది. విండ్ కరెంట్ ప్రకారం అన్ని బర్నింగ్ వచ్చి ఢిల్లీ ఇన్ అండ్ అరౌండ్ సర్క్యులేట్ అవుతుంటది. ఓకే. సో స్మోక్ వచ్చి మొత్తం ఢిల్లీ పైకి చేరుకుంటుంది. ఎందుకంటే ఢిల్లీ పైన మనకి హిమాలయాస్ ఉంటాయి, జమ్మూ సైడ్ నుంచి. ఈ సైడ్ ఏమో రాజస్థాన్ డ్రై ఎయిర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. సో ఈవెన్ యూపీ సైడ్ కూడా హిమాలయాస్ ఉంటాయి. సో ఎయిర్ కరెంట్స్ వచ్చి అక్కడ కలెక్ట్ అయ్యే వరకు అక్కడ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో సేమ్ థింగ్ మనకేమైంది, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ ఇచ్చారు. హైదరాబాద్ లాస్ట్ 2-3 ఇయర్స్‌లో ఎందుకు పొల్యూషన్ పెరిగిందని. ఎందుకు ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ రీజన్ ఏం చెప్తున్నారంటే డెవలప్‌మెంట్. ఎక్కడ చూసినా హై రైజ్ టవర్స్ వస్తున్నాయి. హై రైజ్ టవర్స్ రావాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న గుట్టలను మొత్తం బ్లాస్టింగ్ జరుగుతది. ప్లస్ B1, B2, B3, B6 వరకు కూడా ఉన్నాయి కొన్ని అపార్ట్మెంట్స్‌లో. సో డెప్త్, మళ్ళీ స్టోన్ క్రషింగ్ జరుగుతది. దానికి డస్ట్ లేస్తది. ప్లస్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. సో సింపుల్ కాన్సెప్ట్ తీసుకుంటే ముందు ఎలా ఉంటుండే, ఒక 200-300 స్క్వేర్ యార్డ్స్‌లో ఒక ఫ్యామిలీ 4 మెంబర్స్, 5 మెంబర్స్. ఇప్పుడు సేమ్ ఒక 600-700 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్‌లో ఒక 8-10 ఫ్లోర్స్ పర్మిషన్ ఉంటుంది. అంటే ఒక 10 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. సేమ్ ఏరియా 1/3 ఏరియాలో 4 మెంబర్స్ ఉండేది. కొంచెం 3 టైమ్స్ ఎక్కువ చేయగానే ఆల్మోస్ట్ ఒక 10 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అంటే 40 పీపుల్. అదే హై రైజ్ టవర్స్‌కొచ్చామనుకోండి, ఎక్స్‌పోనెన్షియల్ అయిపోతుంది. అంటే 1 ఏకర్‌కి 2000 మెంబర్స్ ఉంటున్నారు. సో 2000 మెంబర్స్ మనం ఎలా ఆలోచించాలి? వెహికల్స్ ఉంటాయి వాళ్ళకి. దానివల్ల పొల్యూషన్ అవుతది. ప్లస్ మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ గ్లోబల్ వార్మింగ్ అనేది ఏసీస్. ఓకే. సో వన్ ఆఫ్ ద మేజర్. మనం ఏమనుకుంటాం, మనం చల్లగుంటాం. బట్ దాని ఎక్స్‌టర్నల్ యూనిట్ వల్ల పొల్యూషన్ అవుతది. సో ఇది కామన్ పీపుల్‌కి అంటే ఇలా అర్థమవ్వదు. సారీ ఫర్ డిస్టర్బింగ్. అంటే ఎలా అయితే సార్ ఎక్స్టర్నల్ యూనిట్ వల్ల? ఎయిర్ కంప్రెస్ అవుతుంది. సో ఎయిర్ కంప్రెషన్‌లో ఇట్ ఈస్ యూజింగ్ గ్యాసెస్. సో గ్యాస్ వల్ల పొల్యూషన్ అవుతది. పార్టిక్యులేట్ మ్యాటర్ రిలీజ్ అవుతది అక్కడ. సో ఎక్స్‌టర్నల్ యూనిట్స్ ఆర్ కాజింగ్ దిస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కాన్సెప్ట్, టెంపరేచర్ డిఫరెన్స్ కూడా వస్తుంది. సో హీట్ పాకెట్స్ అనే కాన్సెప్ట్ ఉంటది.
అంటే సిటీస్ని హీట్ పాకెట్స్ అంటారు. ఓకే. ఇప్పుడు మీరు నోటీస్ చేసుంటే ఏ పార్ట్ ఆఫ్ సిటీలో ఎక్కువ బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ రెయిన్స్ తక్కువ ఉంటాయి. హ్మ్. కొన్ని పార్ట్స్ చెట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ రెయిన్స్ ఎక్కువ ఉంటాయి. అవును. సో హీట్ పాకెట్స్ ఉన్నప్పుడు జస్ట్ సింపుల్ మనం ఏదైనా వేడి చేసినప్పుడు స్టీమ్ ఇక్కడ పైకి వెళ్తుంది. అవును. సో హీట్ పాకెట్స్ నుంచి కూడా వేడి అనేది అన్ని డైరెక్షన్లో స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. వర్షం పడాలంటే ప్రెషర్ డిఫరెన్స్, టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. ఉండాలి. అంటే పైన కన్నా కింద ఒక డిఫరెన్స్ రావాలి. ఇక్కడ వేడిగా ఉంది, పైన వేడిగా ఉంది, వర్షం పడదు. హ్మ్. సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ హీట్. ఓకే.